సాధారణంగా రోడ్లపై అడ్డదిడ్డంగా కరెంటు తీగలు, విద్యుత్ స్తంభాలు కనిపిస్తుంటాయి. వాటికి కేబుల్ వైర్లు, ఇల్లు, అపార్ట్మెంట్ల మధ్యలోంచి కేబుల్ వైర్లు లాగుతారు. వీటికి కరెంట్ పాస్ అయి చాలా మంది ప్రాణాలు కోల్పోతారు. ఇక వర్షాకాలంలో అయితే విద్యుత్ తీగలు, విద్యుత్ స్తంభాల కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు నగరాల్లోని వీధుల్లో ఒక్కడ చూసినా విద్యుత్ స్తంభాలకు భయంకరంగా వేలాడుతున్న కరెంటు తీగలు కనిపిస్తున్నాయి. ఇల్లు, అపార్ట్మెంట్ల మధ్యలోంచి వాటిని ఆనుకునేలా కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ ప్రొవైడర్లను, లైన్లను వేశారు. ఇక రోడ్డు పక్కనే ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి. ఈ క్రమంలో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ సహా పలు ప్రాంతాల్లో భూగర్భంలో విద్యుత్ తీగలను ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా చేయడంపై దృష్టి పెట్టారు. తాజాగా ఈ వ్యవస్థను జిల్లా కేంద్రాల్లోనూ అమలు పరిచేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. జిల్లా కేంద్రాల్లో భూగర్భ విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు తొలుత నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లో 12 కిలోమీటర్ల మేర భూగర్భ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలోని ఒక్కో జిల్లా కేంద్రంలో 6 కిలోమీటర్ల మేర భూగర్భ విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు తొలుత నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో మొత్తంగా 12 కిలోమీటర్ల మేర భూగర్భ విద్యుత్ వ్యవస్థలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ భూగర్భ విద్యుత్ వ్యవస్థను ఎప్పటి నుంచి అమలు చేస్తారనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. భూగర్భ విద్యుత్ వ్యవస్థ విధానంలో విద్యుత్ తీగలు స్తంభాలపైకి ఎక్కడా కనిపించవు. కేబుల్స్ అన్ని భూమి లోపల నుంచే వెళ్తుంటాయి. రోడ్డు పక్కన ఒక స్తంభాన్ని ఏర్పాటు చేసి దాని నుంచి విద్యుత్ కనెక్షన్లు ఇస్తారు. కేబుల్స్ మరమ్మతులు చేయడం కూడా సులభమని అధికారులు చెప్తున్నారు.